పాట్నాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసి సమావేశం ప్రారంభమైంది. ఆ పార్టీకి ఇది చారిత్రక ఘట్టం కానుంది. స్వాతంత్ర్యం తర్వాత బీహార్లో ఈ కమిటీ సమావేశం కావడం ఇదే తొలిసారి. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని సంస్థాగత బలోపేతం, ఎన్నికల అజెండాను రూపొందించడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యం. అంతేకాకుండా ఓటర్ల జాబితాలో అక్రమాలు, ఓట్ల చోరీ ఆరోపణలపైన ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఈ భేటీ ద్వారా బీహార్లోని పార్టీ నేతలు, కార్యకర్తలలో కొత్త ఉత్సాహం నింపాలని అధిష్టానం భావిస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో పాటు అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పాట్నాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసి సమావేశం ప్రారంభమైంది. ఆ పార్టీకి ఇది చారిత్రక ఘట్టం కానుంది. స్వాతంత్ర్యం తర్వాత బీహార్లో ఈ కమిటీ సమావేశం కావడం ఇదే తొలిసారి. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. శిరీష్, చెప్పండి. ఈరోజు ఉదయం 10 గంటలకు బీహార్ రాజధాని పాట్నాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా కీలక నేతలు, అదేవిధంగా దాంతోపాటుగా సిడబ్ల్యూసీకి సంబంధించిన సభ్యులందరూ కూడా హాజరయ్యారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను ఈ సమావేశంలో చర్చించడంతో పాటుగా రానున్న బీహార్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీని ఎలా సమాయత్తం చేయాలనే దానిపైన ఈ సమావేశంలో డిస్కషన్ చేయడం జరిగింది. సమావేశంలో ప్రారంభోపన్యాసం అనేది కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేశారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం కూడా జరిగింది. సో ఈ కీలక వ్యాఖ్యల్లో కనుక చూసినట్లయితే భారతదేశం అనేది కూడా ప్రస్తుతం అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. ఇందుకు ప్రధాన కారణం ప్రధాని నరేంద్ర మోడీ వైఫల్యమే. సో దీన్ని మన ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని చెప్పేసి ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలకు సూచించడం జరిగింది. అదేవిధంగా దేశంలో ఓటర్ల లిస్టులో జోక్యం అనేది కూడా జరుగుతుంది. సో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్న విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పేసి సమావేశంలో నేతలకు సూచించడం కూడా జరిగింది. దాంతోపాటుగా ముఖ్యంగా చూసినట్లయితే దేశంలో ప్రజాస్వామ్యము, ఎన్నికల పారదర్శకత అనే అంశంపైన కూడా ఆయన మాట్లాడడం కూడా జరిగింది. దేశంలో క్రమక్రమంగా ఎన్నికల వ్యవస్థ పైన నమ్మకం అనేది కూడా సన్నగిలుతోంది. అనేక మంది అమాయకులకు సంబంధించిన ఓట్లన్నిటి కూడా తొలగిస్తున్నారు. దళితులు, పేదలు, వెనుకబడిన వర్గాలకు సంబంధించిన హక్కుల దోపిడీతోటి ఈ ఓట్ల తొలగింపు అనేది కూడా సమానం. కాబట్టి దీన్ని మనం ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని చెప్పేసి ఖర్గే సూచించడం కూడా జరిగింది. అదేవిధంగా దేశంలో ఆర్థిక పరిస్థితి పైన కూడా ఆయన కొన్ని కామెంట్స్ అనేది కూడా చేశారు. ఉద్యోగాలు లేక యువత నిరాశలో ఉన్నారు. అదేవిధంగా నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. దీన్ని కూడా మనం హైలైట్ చేయాలని చెప్పేసి కూడా నేతలకు సూచించడం కూడా జరిగింది. అదేవిధంగా వ్యవసాయం విషయానికి వస్తే రైతుల ఆదాయం అనేది కూడా రెట్టింపు చేయాలని చెప్పేసి మోడీ కొన్ని ప్రయత్నాలు కూడా చేశారు. కానీ ఆ హామీ అనేది కూడా విఫలమైంది. అదేవిధంగా 3 నల్ల చట్టాల వల్ల దాదాపు 750 మంది పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని కూడా మనం ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్తూనే బీహార్లో నిరుద్యోగ పరిస్థితి అనేది కూడా దాదాపు 15% పైగా ఉంటుంది. అందుకే పెద్ద సంఖ్యలో యువత వలస వెళ్తున్నారు. ఈ వలసలను కూడా నిరోధించాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఒక ప్రణాళికతోటి కూడా ముందుకు సాగాలి. ఆ ప్రణాళికను కూడా ప్రకటించాలని చెప్పేసి ఆయన స్పష్టం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా బీహార్లో ఈ వరదలతోటి కూడా లక్షలాది మంది ప్రజలు నష్టపోతున్నారు. బీహార్లో రైతుల పరిస్థితి అనేది కూడా అత్యంత దయనీయంగా ఉందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించడం కూడా జరిగింది. అదేవిధంగా కేంద్రం బీహార్ కోసం ప్రత్యేక ప్యాకేజీని వాగ్దానం చేసింది. అయితే ఆ ప్రత్యేక ప్యాకేజీ అనేది కూడా బీహార్కి ఇప్పటివరకు కూడా అందలేదు అన్న విషయాన్ని ఎద్దేవా చేయడం కూడా జరిగింది. అదేవిధంగా జాతి జనగణన, రిజర్వేషన్ల అంశంపైన కూడా ఆయన మాట్లాడడం కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి వల్లనే దేశవ్యాప్తంగా కూడా బీజేపీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కులగణన చేపట్టాల్సి వచ్చింది. బీహార్లో కాంగ్రెస్ ప్రభుత్వంతోనే కులగణన సర్వే అనేది కూడా జరిగిందన్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేయడం కూడా జరిగింది. 65% రిజర్వేషన్కు రాజ్యాంగ పరిరక్షణ ఇవ్వడంలో ఎన్డీఏ వైఫల్యం కూడా చెందింది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 65% రిజర్వేషన్ అనేది కూడా అమలు చేస్తామన్న విషయాన్ని కూడా ప్రజలు
ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పేసి ఆయన చెప్తూనే బీహార్లో నేరాలు అదేవిధంగా పరిపాలన పైన కూడా ఆయన మాట్లాడడం కూడా జరిగింది. బీహార్లో రోజు కూడా దొంగతనాలు, హత్యలాంటివి కూడా జరుగుతున్నాయి. ఆరోగ్య విద్యా రంగాలంటివి కూడా పూర్తిగా కూలిపోయాయన్న విషయాన్ని కూడా ఈయన ఈ సందర్భంగా ప్రస్తావన చేస్తూ బీహార్ ప్రజలకు ఉద్యోగ విషయాల్లో కానీ, విద్యా విషయాల్లో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, అదేవిధంగా సామాజిక న్యాయము, సరైన పాలన అందించడానికి కాంగ్రెస్ మిత్రపక్షాలతో కలిసి పనిచేస్తున్నదన్న విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పేసి ఈ సిడబ్ల్యూసి సమావేశంలో ప్రారంభోపన్యాసం సందర్భంగా స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాలను కూడా మలుపు తిప్పే ఎన్నికలు అవుతాయి. అక్కడి నుంచే మోడీకి ప్రభుత్వానికి సంబంధించిన పతనం అనేది కూడా ప్రారంభమవుతుంది అన్న విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా నేతలకు సూచించారు. సో మొత్తం మీద కూడా ఇటు దేశవ్యాప్త రాజకీయ పరిస్థితులతో పాటుగా బీహార్లో ఉన్న పరిస్థితులను కూడా చర్చిస్తూ బీహార్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడమే లక్ష్యంగా ఈ సిడబ్ల్యూసి సమావేశం అనేది కూడా జరుగుతుంది. తేజస్వి, అయితే శిరీష్, ఈసారి మొదటిసారిగా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బీహార్లో ఈ సిడబ్ల్యూసి సమావేశం అనేది నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఎలక్షన్స్ కూడా ఉన్న నేపథ్యంలో దట్టు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో పాటుగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పీసీసీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్లారు. ప్లస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెళ్లారు. వీళ్ళందరి ప్రభావం అక్కడున్న ప్రజలపైన ఎంతవరకు పడే అవకాశం ఉంటుందంటారు ఈ సిడబ్ల్యూసి సమావేశం యొక్క ప్రభావం అనేది? అంటే ఇది వీళ్ళు వెళ్ళింది ఎలక్షన్ కోసం కాదు, ఎన్నికల ప్రచారం కోసం కాదు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాల కోసం. ఎందుకంటే బీహార్లో ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటుగా నాయకుల్లో ఒక కొత్త ఉత్తేజం అనేది కూడా కలిగించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను, వివిధ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా నేతలు అక్కడ బీహార్ నేతలతో కూడా పంచుకోవడం ద్వారా రాబోయే ఎన్నికల ప్రచారంలో కూడా వాళ్ళందరినీ కూడా భాగస్వాములు చేసే ఉద్దేశం అనేది కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎందుకంటే బీహార్లో కాంగ్రెస్ పార్టీ మేజర్ రోల్ పోషించాలని చెప్పేసి అక్కడ నాయకత్వం కూడా కోరుకుంటున్న పరిస్థితుల్లో సిడబ్ల్యూసి సమావేశం అనేది కూడా ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. సో మొత్తం మీద కూడా ఈ సిడబ్ల్యూసి సమావేశం ద్వారా దేశానికి ఒక మెసేజ్ అనేది కూడా ఇచ్చే ప్రయత్నాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చేయొచ్చు. ఇలాంటి సమావేశాలంటే కూడా సాధారణంగా ఎన్నికల ముందు నిర్వహిస్తుంటారు. దాని ద్వారా పార్టీని బలోపేతం చేయడంతో పాటు క్యాడర్లో కొంత ధైర్యాన్ని నింపే ప్రయత్నం అనేది కూడా చేస్తారు. సో మొత్తం మీద కూడా ఈరోజు సిడబ్ల్యూసి సమావేశం ముగింపు సందర్భంగా రాహుల్ గాంధీ కూడా మాట్లాడే అవకాశం కూడా ఉంది. మధ్యలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, సిడబ్ల్యూసి నేతలు కానీ తమ అభిప్రాయాలు కూడా ప్రకటించేందుకు వాళ్ళకి అవకాశం ఇస్తారు. కొన్ని ముఖ్యమైన అంశాలపైన కూడా తీర్మానాలంటి కూడా చేసే అవకాశం ఉంటుంది. అయితే శిరీష్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావడానికి రేవంత్ రెడ్డి ప్రభావం అయితే చాలా ఉంది. ఆయన ఎంతో కష్టపడ్డారు. అతను ప్రభావం ఎక్కువ చూపించడం వల్లే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డిని బీహార్లో ఎలక్షన్ క్యాంపెయిన్కి ఏమైనా యూజ్ చేసుకునే అవకాశం ఉందంటారా? అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో యూజ్ చేస్తారు. రాహుల్ గాంధీ ఇటీవల ఏదైతే యాత్ర చేపట్టారో యాత్రలో కూడా ఇటు రేవంత్ రెడ్డితో పాటుగా ఇండియా కూటమికి సంబంధించిన భాగస్వామ్య పక్షాల నేతల్ని కూడా అక్కడ ఆహ్వానించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈ కులగణన కానీ, లేకపోతే ఈ సర్వే కానీ, రిజర్వేషన్ల పెంపు అంశం కానీ, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి తీసుకున్న స్లోగన్సే తెలంగాణలో సక్సెస్ అయ్యాయి కాబట్టి వాటిని అక్కడ ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం కూడా ఉంది. దేశవ్యాప్తంగా కులగణన సర్వే అనేది కూడా తెలంగాణలో చేశారు, ఆ తర్వాత కర్ణాటకలో కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీహార్లో కూడా చేస్తాం, రిజర్వేషన్లను కూడా పెంచాలన్న డిమాండ్ అనేది కూడా రేవంత్ రెడ్డి బలంగా తీసుకున్నారు కాబట్టి ఆ విషయాన్ని కూడా ఆయన ద్వారా ప్రజలకు చెప్పించే ప్రయత్నం అనేది కూడా చేయొచ్చు. దాంతోపాటుగా ముఖ్యంగా ఈ నిరుద్యోగత అనేది కూడా ఎక్కువగా ఏ విధంగా పెరుగుతుందన్న విషయాన్ని కూడా చెప్తూనే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళను బీజేపీ అక్కడ ఒక పావుగా ఉపయోగించుకుంటుంది. ఆ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్లకు తెలంగాణలో ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు ఆర్థికంగా మద్దతు అనేది కూడా ఇస్తున్నాయి. ఇలాంటి విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి తోటి చెప్పించడం ద్వారా బీహార్ ప్రజల్ని కొంత చైతన్యవంతులు చేసే ప్రయత్నం అనేది కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. సో ఇటు పరిపాలనా పరంగా, అదేవిధంగా యువనేత కాబట్టి ఇలాంటి వాళ్ళ ఉపన్యాసాలు కానీ, ప్రసంగాలంటి కానీ అక్కడ బీహార్ యువతను ప్రభావితం చేసే అవకాశం ఉంది. దాంతోపాటుగా ముఖ్యంగా హైదరాబాద్ కానీ, తెలంగాణ వ్యాప్తంగా కానీ బీహార్కి సంబంధించిన వలస కార్మికులు చాలామంది కూడా వచ్చి పనిచేస్తున్నారు కాబట్టి ఇలాంటి నేతల్ని అక్కడ ప్రచారానికి ఉపయోగించుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఫలితాలంటి కూడా సాధించే అవకాశం కూడా ఉంది. సో రానున్న ఎన్నికల ప్రచారంలో కూడా వీళ్ళందరి యొక్క సేవలను కూడా కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోనుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సురేష్.